పని చేసినా అది రక్త చరిత్ర అవుతుంది. పాపం ఈ ప్రేమకి ఎవరు బలి అయ్యారో చూద్దాం. లెట్స్ కాల్ అపాన్ వేణు వండర్స్ అలాంగ్ విత్ ద స్టీవ్. ఎందుకిలా నా కర్మ కాలిపోయింది. ఏదో జీవితం నిజంగా నా కర్మ కాలిపోయిందండి. నా షాప్లో అసిస్టెంట్గా పనిచేసిన వాళ్ళు ఇద్దరు, ఒకటి జూబ్లీహిల్స్లో షాప్ పెట్టుకున్నాడు, ఒకటి బంజారాహిల్స్లో షాప్ పెట్టుకున్నాడు. నేను మాత్రం దోమలు కూడా షాప్ పెట్టుకుని ఇలా దోమలు కొట్టుకుంటూనే ఉన్నానండి. జీవితం ఎప్పుడు మారిపోతుందో ఏంటో. ధర్మం చేయండి బాబా. బేసికల్గా వీడికి నాకు పెద్ద తేడా లేదు. వాడు బొచ్చ పట్టుకుని అడుకుంటాడు, నేను బొచ్చుకి కడుకుంటాను. ప్లీజ్ గివ్ మీ 10 రూపీస్. బోని కూడా కాలేదు నాకు, షాప్ లో బోని కూడా కాలేదు. అయితే పంజాబ్ బాబా నా గడ్డం గీకు, అది కూడా దానం చేసినట్టు ఉంటుంది. ఇలా 100 ఉంచుకో, బట్ డోంట్ బీట్ ఎనీబడి. అబ్బా కూల్ బాబా, కూల్ కూల్. అయ్యా రే, ఏ కస్టమర్ వస్తాడో ఏం చేస్తాడో. దిక్కుమాల కొంప అని. ఏంటి ఇంట్లో షుగర్ అయిపోయింది. నా ఒంట్లో ఉంది, నా ఒంట్లో షుగర్ ఉంది. కొంచెం ఇలా కోసి బ్లడ్ తీసి పాలలో కలుపుకో, టీ చేసుకొని తాగు. ఏంట్రా ఇంతలో రెచ్చిపోతాను? పిచ్చి పిచ్చి మాట్లాడకు. కస్టమర్ రాడు, వచ్చిన కస్టమర్ కటింగ్ చేపిస్తాను రారా. కటింగ్ చేయమని మారా చేస్తున్నా. పిల్లలు అలా కాదు. ఏంటి నాన్న, ఏంటి చెప్పు. నాకు కటింగ్ వద్దు. సరే కటింగ్ వద్దు, ఓకేనా. చాక్లెట్ కటింగ్ చేసుకుంటావా? చాక్లెట్ చేసుకుంటావా కటింగ్? వెరీ గుడ్, దా చేయించుకోండి. లాలీపాప్ ఇప్పుడు చేయించుకుంటావా కటింగ్? లాలీపాప్ చేయించుకుంటా. దా నాకు వద్దు కటింగ్. ఇలా కాదండి, కొడుకండి అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, కొంచెం కటింగ్ చేయండి. పిల్లలు చేయించాలి, కొన్ని రూల్స్ ఉంటాయండి, నేను చేస్తాను రండి. నాకు కటింగ్ వద్దు. అది అది నా చేసుకుందా ఇతనే తడివారంటే. అదేంటండి భలే కూర్చున్నాడు. చిన్న చిన్న చిట్కాలండి. దానన్నా మనం కటింగ్ చేయించుకుందా? నాకు కటింగ్ వద్దు. చేయించుకోనా అడిగారు. మీరుంటే కొంచెం గారాబం చేస్తున్నాడు. టీ దగ్గర రండి, 2 నిమిషాలు సెట్ చేస్తా. టీ లాలీపాప్ లాలీపాప్ ఏంటో? లాలీపాప్ ఎర్రిపప్ప? నా కొడుకేనే కొంచెం లాలీపాప్ ఇదే. చాక్లెట్ ఇవ్వను, నేను ఇవ్వను. రే, నీ కటింగ్ చేస్తే మీ డాడీ ఇచ్చిన 10 రూపాయలు, 20 రూపాయలు చాక్లెట్ కావాలా నీకు? ఇచ్చేయి. అబ్బా వంచు, తల వంచు. ఉంచాను. వంచరా? ఉంచాను. ఓ తల వంచన వంశం అరా మీది. మా డాడీతో చెప్పుదా. ఏంట్రా మీ డాడీతో చెప్పేది? నిన్ను మామిడి పని అయిపోయిందా? చూడండి బాబు ఎంత ముద్దుకున్నాడా, చాలా నల్ల బంగారం. ఓకేనా, కటింగ్ బాగా నచ్చిందా? ఓకే, వెళ్ళు మీ డాడీతో. ఏమండి ఏంటండి మామిడి అలా పరిగెడుతున్నాడు? పారగెట్లేదండి, కటింగ్ బాగా నచ్చింది కదా, ఫ్రెండ్స్ కు చూపించుకొని ఆశపడుతుంటాడు అనమాట. ఏది ఏమైనా కాలనీలో ఉన్న పిల్లల్ని కంట్రోల్ చేసి కటింగ్ చేయడం అంటే మీ తర్వాతేనండి. రేపు మా ఆవిడ్ని తీసుకొస్తాను, కొంచెం కంట్రోల్లో పెట్టాను. ఓకే సార్, డబ్బులు ఖాతాలు రాసుకోండి. వీడు వచ్చేదే 1 ఇయర్కి ఒకసారి. నా ఖాతా నిండేది ఎప్పుడు, నేను ఓపెన్ చేసుకొని షుగర్ కొనుక్కునేది ఎప్పుడు? బా ఏం కటింగ్ రా, ఫాల్తూ కటింగ్. ఏ హౌలగాడు చేసిండ్రా ఈ కటింగ్ ని? సార్ ఎక్కడ చేయించారు సార్ ఇంతకుముందు కటింగ్? నీ దగ్గర బాగుంది, కటింగ్ బాగుంది. కొంచెం సెట్ చేసి అయిపోతుంది సార్. ఓకే, మీకు ఏం కట్ చేయమంటారు? ఏం కట్ చేస్తావు నువ్వు? ఏం కట్ చేయమంటే అది కట్ చేస్తా. ఏం కట్ చేస్తే చాలు. ఓకే, ఏర్ కదా. ఓ పని చేస్తాను సార్, మీకు పైన కాకుండా కింద కాకుండా మధ్యలో కట్ చేస్తాను. అంటే ఐ మీన్ ఈ సైడ్స్ కట్ చేసి సెట్ అయిపోతుంది. ఓకేనా? ఓకే సార్. ఫోన్ వస్తుంది చూడండి. నేను కటింగ్ చేసేటప్పుడు ఫోన్ ముట్టుకోండి సార్, ప్రాబ్లం అవుద్ది. పర్లేదు, మాట్లాడండి సార్. వద్దు సార్, నా మాట వినండి. పర్లేదు, నేను ఉంటాను, మాట్లాడండి. చెప్పు. ఏమయ్యా, నీకు డబ్బులు ఎప్పుడు ఇచ్చాను నేను? తీసుకున్నప్పుడు లేక ముందుండదంటే నీకు? మొన్న ఇస్తాను, నిన్న ఇస్తాను, నిన్న ఏమనుకుంటాను అసలు? ఈసారి నాకు డబ్బులు మొత్తం కట్ చేసేస్తాను. చూసారా? అవును, మీరేంటి అంత షాక్ అయిపోయారు?
అంత షాక్ అంటావేంటి ఉచ్చబడిపోయింది ఇక్కడ తడిచిపోయింది నాయన సార్ తడిచిపోతే కడుక్కోవచ్చు, డబ్బులు పోతే మళ్ళీ రావు సార్. అందుకోసమే. అంత మాయనహాని వద్దండి. ఏమండి ఎప్పుడు ఈ బోడి మొహాలు బొచ్చు కొరగడమేనా? ఇంట్లో పిల్లల్ని పట్టించుకునేది ఏమైనా ఉందా? ఏంటి నీ గోలా? నాది గోల. ఇంట్లో షుగర్ అయిపోయిందని చెప్తే అది గోల. నీకు షుగర్ అయిపోతే పంపిస్తాను చెప్పాను కదా, కస్టమర్లు ఉన్నప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దు. అబ్బో కస్టమర్లు నువ్వు చేసే పెద్ద కలెక్టర్ గిరి అని ఎప్పుడు చూసిన ఈ బోడి మొహాలు బొచ్చు కొరగడమే కదా. నేను బొచ్చు కొరుగుతాను, అవసరమైతే పీక కొరుగుతాను. కొరిగించుకునేది వాడు, కొరిగేది నేను. మధ్య నువ్వేంటే? అరే సార్ బొచ్చు వరకు ఓకే సార్ వద్దులేండి సార్. ఈ రోజు తెలిసిపోవాలి సార్, నేను అలా తేలిపోవాలి ఈరోజు. రారా చూసుకున్నా. రావే చూస్తే. మేడం ఇప్పుడు ఎందుకు మేడం ఆయనతో గొడవ? ఆయనతో కాబట్టి నీతో పెట్టుకుంటాను గొడవ. నా కస్టమర్నే కొడతావా? నా కస్టమర్నే కొడతావే నువ్వు? మీరు ఊరుకోండి సార్, ఆవిడతో ఏంటి? నా పిల్లని కొడితే నువ్వు ఆవిడతో ఏంటంటే ఏంట్రా? నువ్వు అక్కడ పిల్లనిచ్చిన మామవా లేక నా కాలు కడిగా? మా డాడీ నీ దరిద్రుడితో పోలిస్తావా? నువ్వేంట్రా? సార్ దీన్ని వదిలేయండి సార్, దీన్ని వదిలేయండి. నీకు కటింగ్ చేయడం కోసం దానికి విడాకులు ఇచ్చేలా? ఒక ఆడది మొగాన్ని పట్టుకొని ఆడుకుంటుంటే సాటి మొగాడిలా సపోర్ట్ చేయకుండా అది ఏంట్రా ఈడు సపోర్ట్ తీసుకునేది? ఏమైనా పీకుతాడా? ఈ కాలనీలోనే నెంబర్ 1 హెయిర్ స్టైల్ ఉన్న మూర్తిని పట్టుకొని ఏం పిక్తాడంటున్నావా? ఇతని హెయిర్ స్టైల్ గురించి నీకేం తెలుసా? గుండా నోటి అంటే ఇన్ని రోజులు నేను విగ్గు కటింగ్ చేశానా? నాకు ఇప్పుడే తెలిసిందిరా, 10 సంవత్సరాలు విగ్గు మెయింటైన్ చేస్తాను రా. నేను విగ్గు పెట్టుకున్నానని నాకే తెలియకుండా మెయింటైన్ చేస్తున్నాను రా. కాలిలో నేను అరవింద స్వామి లాగా తిరిగేవాడి రా, కానీ మీరిద్దరు గొడవ వల్ల నన్ను గుండన్మంతరావు చేశారు కదరా. తిరుపతి పోయినా కనీసం గుండుకి గుంట లడ్డన్న వచ్చేది. చూసావా నీ వల్ల ఉన్న ఒక్క కస్టమర్ పోయాడు నీ వల్ల. నరుకుతాను ఇంకోసారి షాప్కి వస్తే. నీ నరుకుడు నాకు ఎరికేలే. ఏ మామా లస్కిటపా హలో లస్కుటప్పా ఏంటి? వావ్ వాట్ ఎ బ్యూటిఫుల్ పెయింటింగ్. హలో హలో ఎంత బాగా ఏషియన్ పెయింట్ చేశారా? కాదండి నేను వేసిన పెయింట్. బాగా వేశారు. ఇంతకు మీరు ఎందుకు వచ్చారు? మీతో చేయించుకుందామని. ఏంటది? షేవింగ్. అవును చాలా మంది చెప్పారు మీ కత్తికి పదును ఎక్కువ అంటగా. మీరు కత్తిరి పెడితే తెగాల్సిందే అంట కదా. రండి కూర్చోండి. సరే సరా తాకే విషన్లా సరే సరా పైకి రావా. సరే సరా ఇంకేం చేయలేదండి. ఏం చేయలేదా? మీరు ఏం చేయకుండానే అంత ఎఫెక్ట్ గా చేసినట్టు అనిపిస్తుంది. వైబ్రేషన్స్ వస్తున్నాయి. నా వైఫ్ తోటే చాలా డిస్టర్బ్ అయి ఉన్నారు. ఇంకా నన్ను డిస్టర్బ్ చేయదు, మీరు దయచేసి కూర్చోండి. బాగా చేయండి. చేస్తా కూర్చోండి. ఎత్తండి. నేను షేవింగ్ చేసుకుంటూ ఫోన్ ఎత్తలేనండి. పర్లేదు ఎత్తండి. నా వల్ల కాదండి, నేను ఎత్తలేను. మీ క్వశ్చన్ తెలుసా? ఎత్తి కూడా చేయొచ్చు. సరే ఎత్తండి. హలో హలో ఫోన్ చేస్తే కట్ చేస్తావే? పిచ్చి పిచ్చిగా మాట్లాడుకునే కష్టపడతా బిజుకుని చెప్పారా? ఎన్నిసార్లు ఫోన్ చేయలేదు? ఫోన్ చేస్తే కట్ చేస్తావే? నేను ముందే చెప్పాను, షాప్ లో ఉన్నప్పుడు కస్టమర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను, ఇంట్లో ఉన్నప్పుడు నీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. అబ్బో నువ్వు చేసిన కాన్సన్ట్రేషన్ ఇంట్లో పెద్ద కాన్సన్ట్రేట్ చేసావని 30 మంది పిల్లలు తిరుగుతున్నారు. డాడీ 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 ఏంటే ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? నాకు తిక్కరేగిందంటే నువ్వు పొడిస్తే నేను పొడలేను అనుకున్నావా? నేను పొడుస్తా. ఆఫ్టర్ ఆడదానివి నేను ఇంత పొడిచి ఇంత పడుతున్నావు అంటే నేను పొడవే అనుకున్నావా? ఇదే నా సత్తా. నువ్వు ఎంతుండి అంత పొడిచినప్పుడు నేను ఇంతుండి ఇంకెంత పొడాలరా? స్లోలో అని పొడిచేసే మనం. నాకే సంబంధం లేదు. పోలీస్ 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 పోలీస్. షేవింగ్ చేయించుకుని వస్తే పోస్ట్ మార్టం చేస్తారు కదరా. అంటే అది యాక్చువల్ దాన్ని చూసి ఏషియన్ పెయింట్ అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది నాలాంటి వాళ్ళ రక్తంతో వేసిందనే. అది కాదు సార్, షేవింగ్ చేయించుకుని వస్తే బాడీలో షేపులు మొత్తం మార్చేస్తారా. చూసారా ఏ ముహూర్తాన్ని ఈ షాప్ పెట్టా కానీ ఏ కష్టం వచ్చినా నాకు దరిద్రానికి వస్తున్నారండి. ఈ షాప్ క్లోజ్ అండి. ఐఎమ్ వెరీ సారీ అండి. అమ్మ జీవితం.